గుంటూరులోని సౌమ్య నర్సింగ్ కాలేజీ నిర్వాహకులపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సరైన బోధనా సిబ్బంది, హాస్టల్ వసతులు, మౌలిక సదుపాయాలు లేకుండానే కాలేజీని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల కరెస్పాండెంట్ సమీర్ చంద్ర ఒక్కో విద్యార్థి నుంచి హాస్టల్ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, కానీ అందుకు తగ్గ వసతులు కల్పించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. సరైన ఆహారం కూడా అందడం లేదని, బోధనా సిబ్బంది కొరతతో చదువులు సరిగా సాగడం లేదని వాపోయారు. 3 ఏళ్లుగా చదువుతున్నప్పటికీ సబ్జెక్టులపై తమకు సరైన అవగాహన రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు డ్యూటీలు వేయడంతో పాటు డ్యూటీలకు సంబంధించిన డబ్బులను కూడా నిర్వాహకులే తీసుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్ గారిని కలిసాము. ట్రాన్స్ఫర్ అయితే జరగదు అంటున్నారు, కానీ మా వాళ్ళు అయితే చాలా భయపడుతున్నారు. మాకైతే సార్ మాకు ప్రొటెక్షన్ ఇస్తానంటున్నారు. 24 hours మాకు మీరు ప్రొటెక్షన్ ఇస్తారా? ఎవరు ఇస్తారు మాకు ప్రొటెక్షన్? కానీ మేము డ్యూటీలకు వెళ్తాం సార్, అక్కడ మమ్మల్ని బెదిరించరని, మమ్మల్ని పర్సనల్ గా బెదిరించరని మాకైతే నమ్మకం లేదు సార్. కానీ మేమైతే ఆ కాలేజీకి వెళ్ళాము. మాకైతే చాలా ప్రాణహాని ఉంది. మేము ఇంత రచ్చ చేసి మీడియా ముందు మాట్లాడితే రేపు మమ్మల్ని ఏం చేయడానికి నమ్మకం ఏంటి? మీరు 24 hours మాకు ప్రొటెక్షన్ ఇస్తారా? ఎవరు మాకు ప్రొటెక్షన్ ఎవరు? కనీసం మాకైతే కాలేజీకి వెళ్ళాం సార్, మీకు దండం పెడతాం. మాకు చదువులు పోయినా పర్లేదు, మాకు చదువులు వద్దు సార్. మేము మా పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు చదువులు వద్దు. మా ఇంటర్ సర్టిఫికేట్లు అన్న ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, లేకపోతే ట్రాన్స్ఫర్ యూనివర్సిటీ నుంచే మాకు సీట్ అలాట్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, వాళ్ళే చేయాలి ఏదైనా కానీ. సార్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు అన్నారు సార్, కానీ మేము హాస్టల్కి వెళ్ళాం సార్. మాకు అక్కడ వద్దు సార్, ప్లీజ్ సార్ మీరే ఏదైనా చేయండి సార్. మేము హాస్టల్లో ఉన్నామండి, మాకు ఇంత ఇబ్బంది ఉండటం వల్లే కదా సార్ మేము ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నాం. ఆ విషయం అర్థం కావట్లేదు. ఇంతమంది సరే ఉంటాం అనుకోండి, డ్యూటీకి వెళ్తారు, 2 పిల్లలు డ్యూటీకి వెళ్తారు, రూమ్ లో ఇంకో పిల్ల ఉంటుంది. ఆ పిల్ల ఏమి చేయకపోవడానికి నమ్మకం ఏంటి? ఇంకో అమ్మాయి చచ్చిపోయేదాకా ఇంకో రియాక్షన్ ఉండదా మీకు? మేము హాస్టల్లో ఉండమండి, మీరు ఎందుకు విన్నారు సార్? ఆయన అంత చేసిన ఆయన రూముల్లో చక్కగా పడుకొని ఉంటే ఇంత రోడ్ల మీద తిరిగి మాకేం న్యాయం చేయట్లేదు సార్. మీరు మేము అక్కడ ఉన్నామండి. అసలు నేను ఒక మా బిడ్డని కాలేజీకి పంపిస్తే శవంగా మా ఇంటికి పంపించారు అనేటటువంటి మాటతో బాధపడతాము. కలెక్టర్ గారు చెప్పినటువంటి విధానం పైన విద్యార్థులైతే ఒకటే, అక్కడికి లోపలనే అందరినీ కూడా ఎలో చేయలేదు. 4 ఉన్నారు. ఆ 4 ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో నేను కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు మాట్లాడిన తర్వాత మేము ఆ కాలేజీకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు. అవసరమైతే ఏమైనా తాగి సూసైడ్ చేసుకుంటామే తప్ప ఆ కాలేజ్ మాకొద్దు, ఆ కరెస్పాండెంట్ మాకొద్దు అనేటటువంటి మాటని ఈరోజు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. ఇదైతే పూర్తి స్థాయిలో భయం, ఆందోళనలో బిక్కుమని విద్యార్థులందరూ కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి.